ఈశ్వరుణ్ణి చేరాలనుకున్నవాడు పైకి ఎడతాడు కానీ కిందకెడతాడా? అంటే ఒకవేళ ఓ తప్పు చేసి కిందకి వెళ్ళిపోయినా ఈశ్వరుడు వాడిని ఏం బాధ పెట్టడు. వాడిని మళ్ళీ పైకెత్తే పూచి ఆయనే తీసుకుని పైకెత్తుతాడు. అందుకని పాతాళం అవడం అవదు, కింద పడ్డా కూడా వాడికి అంత కింద పడ్డా అంత పైకెక్కుతాడు. సూర్యుడిని చూస్తావా శివుడే, చంద్రుడిని చూస్తావా శివుడే, భూమిని చూస్తావా శివుడే, అగ్నిని చూస్తావా శివుడే, వాయువా శివుడే, ఏది చూడు శివుడే, ఆకాశమా శివుడే, శివుడు కానిదేది. కాబట్టి ఆ భావనతో నువ్వు చూడగలిగితే లోపల చూసి సంతోషించు. బయట చూడాలనుకుంటున్నావా, ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చేయొచ్చు. నువ్వు ఎలా పూజ చేద్దామన్నా అలా నీకు దొరికేటటువంటి వాడు. దొరకడం కాదు, నీవు ఆయన పట్ల స్వతంత్రుడవైపోయి ఆయన్ని తెచ్చుకుని అలా అర్చిస్తే ఆయన నీకు ఏదైనా. వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర. అందరూ శివుడికి చెందిన వారే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భూత ప్రేత పిశాచాతులు ఉంటాయి, వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, అందులో 90 ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నా ఒకడు జేబు దొంగ అనుకోండి, వాడు నా కొడుకు కాదంటే వీల్లేదు. 90 ప్రయోజకులు అయితే ఒకడు అప్రయోజకుడు కూడా నా కొడుకే. ఎందుకంటే వాడిని కన్నవాడిని నేను. ఈ లోకంలో భూతములు, ప్రేతములు, పిశాచములు ఉన్నాయి అంటే వాటిని కన్నవాడు కూడా ఎవడో ఉండాలి. ఆయన పరమశివుడు తప్ప వేరొకడు ఎలా అవుతాడు? అందుకే ఈ సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి. కాబట్టి